పశ్చిమ ఆసియాలో యుద్ధంలో గడిచిన 24 గంటల్లో అమెరికాకు షాక్లపై షాక్లు తగిలాయి. 2 విమానాలు కుప్పకూలగా 4 హెలికాప్టర్స్ దెబ్బతిన్నాయి. F-15E యుద్ధ విమానం పైలట్ ఆచూకీ గల్లంతైంది. ఇలా ఇరాన్ ముప్పెట దాడితో అమెరికా బలగాల ఉలిక్కిపడేలా చేశాయి. యుద్ధం మొదలైన 5 వారాల తర్వాత పశ్చిమ ఆసియా యుద్ధం కీలక దశకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో జరిగిన పరిణామాలతో సర్వత్రా ఆందోళన నెలకొంది. పైలట్ ఆచూకీ కోసం వచ్చిన హెలికాప్టర్స్ పైన ఇరాన్ తుపాకీ కుళ్ల వర్షం కురిపించింది. Target hit. Target destroyed. Target hit. Target destroyed. బోయింగ్ CH-47 చినూక్ హెలికాప్టర్ ధ్వంసం కాగా కువైట్ గగనతలంలో ప్రయాణిస్తున్న అమెరికా A-10 విమానం కూల్చివేశారు. F-15E స్ట్రైక్ ఈగల్ విమానంలో 2 పైలట్స్ ఉన్నారు. ఒక పైలట్ ను అమెరికా బలగాలు రక్షించగా మరొకరు మిస్సింగ్ అయ్యారు. మిస్సింగ్ పైలట్ కోసం ముమ్మరంగా సర్చింగ్ చేపట్టింది అమెరికా. మిస్సింగ్ పైలట్ కోసం 2 HS-60W జాలీ గ్రీన్ రెవెన్యూ హెలికాప్టర్స్ సాయంతో గాలిస్తున్నారు. అయితే ఈ 2 హెలికాప్టర్స్ పై ఇరాన్ బలగాలు భీకరంగా కాల్పులు జరిపాయి. ఇరాన్ జరిపిన కాల్పుల్లో కొందరు అమెరికన్ జవాన్స్ గాయపడినట్లుగా తెలుస్తుంది. మిస్సింగ్ అమెరికన్ పైలట్ కోసం ఇరాన్ బలగాలు సైతం సర్చింగ్ చేపట్టాయి. Target hit. Target destroyed. కువైట్ గగనతలంలో 2 A-10 విమానాలపై ఇరాన్ గురిపెట్టింది. ఒక A-10 విమానాన్ని పర్షియన్ గల్ఫ్ లో కూల్చివేసింది. 2 A-10 వార్ధాంగ్ విమానం ఇంజిన్ దెబ్బతిన్నట్లుగా ప్రచారం సాగుతుంది. F-16 యుద్ధ విమానంతో పాటు 2 KC-135 ట్యాంకర్ విమానాలు సాంకేతిక సమస్యలతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం అమెరికా బలగాలను టెన్షన్ పెట్టాయి. Target hit. Target destroyed. తాజా ఘటనలతో యుద్ధం కీలక మలుపు తీసుకుందని ఇరాన్ స్పీకర్ బాగేర్ వెల్లడించారు. ఇరాన్లో అధికార మార్పు దేవుడెరుగు. మిస్సింగ్ పైలట్ కోసం అమెరికాలో ఆందోళన పెరుగుతోందని ఎద్దవ చేశారాయన. మిస్సింగ్ పైలట్ ఆచూకీ చెబితే బహుమతి ఇస్తామని ప్రకటించింది. యుద్ధ విమానాలు కుప్పకూలడాన్ని పెద్దగా పట్టించుకోవడం లేనంటుగా అధ్యక్షుడు ట్రంప్ కలరింగిస్తున్నారు. అమెరికా రక్షణ అధికారుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ టెన్షన్ నెలకొంది. టెహరాన్ లో తమ యుద్ధ విమానాలు ఆటంకాలు లేకుండా ప్రయాణిస్తున్నా ఇరాన్ ఏం చేయలేని దుస్థితిలో ఉందని ట్రంప్ ప్రకటించారు. ఇలా ట్రంప్ ప్రకటన వచ్చిన గంటల్లోనే విమానాలను ఇరాన్ కూల్చివేసింది. Target hit. Target destroyed.